అనంతపూర్లో లేడీస్ రెస్ట్ రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళలేము జెంట్స్ లాగా. సో ఇక్కడ వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు అనేది ఇక్కడ కొంతమంది లేడీస్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనలాంటి లేడీస్కి రెస్ట్ రూమ్స్ అనేవి ఎక్కడా లేవు. సో దీనిపైన మీ ఇంటెన్షన్ ఏమనేది చెప్తారా అంటే? ఉంటే మేలు, ఎక్కడ చూసినా ఇబ్బంది పడతారు కదా. కొంతమంది ఏజ్ ఉండేవాళ్ళు బయట వాకింగ్ చేస్తుంటారు, పోతుంటారు, ఆఫీసులో పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. ఉండాలా, అందరికీ ఉండాలా, లేడీస్కి చాలా ఇబ్బంది ఉంది. అంటే ఇక్కడ వాష్రూమ్ అనేది ఎప్పటి నుంచి లేవంటే? ఇక్కడ లేవు, ఎప్పటి నుంచి లేవమ్మా, ఇక్కడ లేవు, చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడ చూసినా లేవు, ఎక్కడ చూసినా. ఇప్పుడు గుడి దగ్గర అక్కడ స్కూల్ ఉంది, గిల్డాసరి స్కూలు, రైతు బజారు, ఇక్కడ ఎక్కడ లేవు అసలు లేడీస్కి. మెయిన్ రోడ్లు ఎక్కడ లేవు, చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి పోతాం, హాస్పిటల్లోనే పోవాలంటే ఇబ్బంది అవుతుంది. బయట ఇట్లా ఆఫీసులకు వచ్చినప్పుడు అంత ఇబ్బందే కదా, బయట అంతా చాలా ఇబ్బంది ఉంది, ఎక్కడ లేవు. చూసినాం కదా, చూస్తున్నాం, తిరుగుతున్నాం కదా, వాకింగ్ పోయినప్పుడు కానీ ఎక్కడన్నా పోనీ లేవు. బాత్రూమ్లు, టాయిలెట్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ? వాష్రూమ్స్ లేవు, జెంట్స్కి లేవు, లేడీస్కి లేవు. జెంట్స్ అయితే ఏడంటే నిలబడి వెళ్ళిపోతారు, లేడీస్ పోయేకి అవుతుందా? లేవు. అవును, ఇబ్బంది అవుతుంది, లేవు. అంటే ఏ ఊరు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఓల్టా ఉన్నాను, అనంతపూర్ మాది. ఇక్కడ అనంతపూర్లో చాలా కష్టంగా ఉంది. ఎక్కడన్నా టాయిలెట్లు ఎక్కడా లేవు. ఇక్కడ మేము ఇప్పుడు ఆఫీసుల కాడికి ఏదైనా పని మీద వస్తుంటాము, హాస్పిటల్కి పోతుంటాము. ఇక్కడ కానీ ఎక్కడ సౌకర్యం లేదు, టాయిలెట్లు మాత్రం ఎక్కడ సౌకర్యం లేదు. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే వాష్రూమ్స్ లేక? ఇక్కడ రాబట్టి 10 years నుంచి వస్తున్నాం. 10 years నుంచి ఇక్కడ వాష్రూమ్లు అనేది లేవండి. జెంట్స్కి కూడా లేవా ఇక్కడ రెస్ట్ రూమ్స్? లేవండి. మేయర్, డిప్యూటీ మేయర్స్ దీనికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. చాలా బాగుంటుంది. ఎమ్మెల్యే కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ ఇక్కడ ఈ టాయిలెట్స్ గురించి కొంచెం శ్రద్ధ తీసుకొని, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నారు, ఎక్కడన్నా టాయిలెట్స్ పెట్టిస్తే చాలా మంచిది. అంటే ఏ ఊరి నుంచి వచ్చారంటే? మేము ఇక్కడ లోకల్ అనంతపురం నుంచి వచ్చామమ్మా. అంటే లేడీస్కి టాయిలెట్స్ లేవు కదంటే, బయట చాలా ఇబ్బంది పడుతుంటాం, దాని గురించి మీ ఇంటెన్షన్? ఇక్కడ లేడీస్గా మీద వస్తుంది, టాయిలెట్ ఎక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జెంట్స్ అంటే ఎక్కడైనా కానీ వాష్రూమ్కి పోవచ్చు. ఇక్కడ లేడీస్కి మామూలుగా ఎక్కడైనా వాష్రూమ్స్ అలా అలాట్ చేస్తే మంచిదని మేము అనుకుంటున్నాము. చిన్నపిల్లలుగా అయితే ఓకే, ఇట్లా పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళకు కొంచెం ఎక్కడ ఎవరైనా అడగాలంటే కొంచెం షేమ్గా ఫీల్ అవుతారు. ఎక్కడ వాష్రూమ్స్ అని హోటల్స్కి పోతే అక్కడ ఏదన్నా హోటల్స్లో కన్వీనియంట్గా ఏదన్నా టిఫిన్ కానీ భోజనం కానీ భోంచేస్తే అక్కడ అడిగి పోవచ్చు. మామూలుగా బయట తిరిగే వాళ్ళకి అలో ఉండదు. కాబట్టి ఎక్కడైనా వాష్రూమ్స్ అలాట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అమ్మా. ఎప్పటి నుంచి లేవంటే ఇక్కడ టాయిలెట్స్? మాకు మేము తిరుగుతున్నాము 10 years నుంచి. పోతే జర్నీకి పోతే బస్ స్టాండ్లలో, ఇక్కడ ఎక్కడైనా పోతే ఆ చెట్టు, ఆ గోడో అట్లా ఎవరన్నా సార్ట్ చేసుకునేది పోయేది. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదో మామూలుగా కొంచెము అన్ఎడ్యుకేటెడ్ అయితే పోతారు, ఎడ్యుకేటెడ్ పర్సన్ పోవాలంటే చాలా కష్టము. కాబట్టి వాష్రూమ్స్ అలాట్ చేయాలని కోరుకుంటున్నాం.